తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంత ఉందండి. ఏంటంటారు, నేను పిల్లలతో ఫ్రీగా ఉంటాను, నా దగ్గర అన్నీ చెప్పుకుంటారు. ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తారు, చెప్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది, ఒక అమ్మాయి ఆవేశంగా నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది, లాస్ట్ ఇయర్ బ్యాచ్, నేను పేరు చెప్పను. వచ్చి, సార్ నేను పాటలు రాస్తాను సార్ అని. వెరీ గుడ్, నేను ఎంకరేజ్ చేస్తానమ్మా, ఏం ప్రాబ్లం లేదని. మీ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారా అన్న. చేస్తారు సార్, ఇద్దరు టీచర్స్, వాళ్ళిద్దరూ ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తే అమ్మాయి సింగింగ్, నేను ఒక పాట రాసురమ్మను, నేను ఒక టార్గెట్ ఇచ్చా, 10 రోజులు తీసుకో, 15 రోజులు తీసుకో, వాళ్ళు 1 month తీసుకో, పాట పాడాలన్న. సెల్ ఫోన్లు వాడకుండా రాయమన్నా, రాసుకొచ్చింది. ఆ తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి, తర్వాత లేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు ఈ పిల్లలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఆ అమ్మాయి డ్యాన్స్ క్లబ్బు, తర్వాత మ్యూజిక్ క్లబ్, మా దగ్గర అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. చదువు ఒకటే కదండి, అలానే గేమ్స్ కూడా, ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా మా వాళ్ళు ఉన్నారు, మా స్టూడెంట్స్. అక్కడ ఎంకరేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అనుకొని సాధిస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ మీ సైడ్ నుంచి మీరు ఇవ్వండి, మా సంస్థ తరపున మేము ఇస్తాం. In my portfolio, I take care of academics, assessment and awards. So the primary thing is the academics, for which we design the curriculum in tune with the latest trends that are happening in industries. So whatever industries needs, that we put it in our curriculum. And the curriculum will be, the incorporation of the contents in the curriculum will be done by the stakeholders, who also includes the industry personnel. So, and then other aspect in the curriculum is we are in line with NEP 2020, National Education Policy 2020, wherein we provide more opportunity for students to experience. So experiential learning will be the primary facet of this curriculum. So we have come with R25 curriculum, that is a newly designed curriculum which will give more experiential learning to the student and enrich the student in all aspects, such as projects, interdisciplinary approaches, and wherein they can deep dive into one area of their interest. So all these will enable student to achieve the holistic growth in all aspects. 75 నుంచి 80%, 85 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం మేము ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ చాలా కంపెనీస్ వస్తాయి, టీసీఎస్, వర్చూసా, అసెంచర్, టెక్ఎం, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, సిస్కో, ఈ కంపెనీస్ తోటి మాకు ఆల్రెడీ ఎంఓయూస్ ఉన్నాయి. సో వీళ్ళు మా క్యాంపస్కి స్పెషల్గా వచ్చి ట్రైనింగ్ ఇచ్చి, కొన్నిసార్లు ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఇంటర్న్షిప్ ఇచ్చి పిల్లల్ని తీసుకుంటారు. ఇవే కాకుండా పీడబ్ల్యూసీ లాంటి కంపెనీలు, సోటీ అట్లాంటి మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా వస్తాయి. మీ ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది. మీ స్క్రీన్ టైం కనుక, పిల్లలు ఎవరైతే అక్కడ కూర్చుని ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను, పేరెంట్స్ కూడా ఒకసారి గమనించండి. మీ స్క్రీన్ టైం కనుక 5 గంటలు ఉంటే మొబైల్లో, మీకు వచ్చే ఉద్యోగం 4 లక్షలే. మీ స్క్రీన్ టైం గంట మాత్రమే ఉంటే మీకు 10 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవసరమైన మట్టుకే స్క్రీన్ టైం ఉంటే 40 లక్షలు వస్తుంది. ఈ 2025 సంవత్సరానికి 4 పిల్లలకి అమెజాన్లో వచ్చింది జీతం 40 లక్షల నుంచి 28 లక్షల వరకు ఉంది. అబవ్ యావరేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వటమే విజ్ఞాన్ యొక్క లక్ష్యం. విద్యా విధానం ఒక స్టాటిక్గా ఉండదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భవిష్యత్తులో విద్యార్థులకి అవసరమైన కోర్సులు ఏమిటి అనేది ఆలోచించి రకరకాల ప్రొఫెషనల్స్తో సంప్రదించి ఆ కోర్సులు కరికులంలో యాడ్ చేయటం జరుగుతుంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ విద్యా విధానంలో ఒక చదువే కాకుండా స్టూడెంటు అభివృద్ధికి రావటానికి రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందాక మన డీన్ అకాడమిక్స్ గారు చెప్పారు, స్టూడెంట్కి పరిశోధన, రీసెర్చ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజీ నుంచి ఫండ్స్ ఇచ్చి వాళ్ళని రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయడానికి మేము ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావడానికి కూడా సహకరిస్తాం. డెఫినెట్గా మీకు ఈ కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత, కాలేజ్ టర్మ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, చదువులో కానీ పర్సనల్గా కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, యు ఆర్ నాట్ అలోన్. సో a lot of students, a lot of friends, a lot of people in the past have gone through the same thing.
సో మీరందరూ స్టూడెంట్స్ ఒక్కటేం గుర్తుపెట్టుకోవాలంటే, వెనెవర్ యూ హ్యావ్ అన్ ఇష్యూ, మీరు పర్సనల్గా మీ ఫ్రెండ్తో, మీకు ఈ ఏజ్లో చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్ద కొండంత ప్రాబ్లంగా కనిపిస్తుంది. సో వీ అండర్స్టాండ్ దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. కానీ ఆ టైంలో మీరు డిప్రెస్ అవ్వడం కానీ, చాలా మీలో మీరే బాధపడడం కానీ అలా చేయకుండా, మీ పేరెంట్స్తో కూడా మీరు చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే, విజ్ఞాన్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ పీపుల్ హూ ఆర్ అప్రోచబుల్ టు యూ. యూ హ్యావ్ యువర్ ఫ్యాకల్టీ, వీ హ్యావ్ కౌన్సిలర్స్, అంతేకాకుండా క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కూడా క్యాంపస్లోనే మీకు అవైలబుల్గా ఎప్పుడూ ఉంటారు. ఇది పేరెంట్స్కి కూడా నేను చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా సాయంత్రం వస్తారు, మీతో ఎక్కువ మాట్లాడకపోవచ్చు, స్క్రీన్ చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్సే మదర్కి ఫాదర్కి. కానీ క్యాంపస్లో కూడా ఇక్కడ ఉన్నాం, చూసుకోవడానికి ఉన్నాం. సో మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి, పేరెంట్స్తో చెప్పుకోలేకపోయినవి ఏమన్నా ఉన్నా కూడా దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ their faculty, their counselors and their psychologists who are available on campus. మన జీవితం ఈ రోజున టెక్నాలజీతో ముడిపడి ఉన్నది, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీస్ తోటి. అంత మాత్రం టెక్నాలజీ ఒక్కటే ముఖ్యం కాదు, మనకి జీవితం అనేది చాలా విస్తృతమైంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎన్సిసి కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు మంచి ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం ఒక అమ్మాయిని చూశాను ఇక్కడ, డాక్టర్ అత్తయ్య గారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు. ఆవిడ టీసీఎస్లో ఉద్యోగం చేస్తుంది. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే రిక్రూట్మెంట్ కోసం వచ్చింది. నేను అడిగాను, ఎక్కడ చదివారంటే ఈ ఇన్స్టిట్యూషన్లోనే చదివింది ఆ అమ్మాయి. చదివితే అన్నాను, ఏమి నచ్చిందంటే నీకు? సార్, నేను ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ వాడుకున్నాను, ముఖ్యంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, పూర్తిగా నేను ఫెసిలిటీస్ అన్నీ వాడుకున్నాను. కాబట్టి నాకు మంచి జాబ్ వచ్చింది. దాని తర్వాత ఆవిడ మళ్ళీ ఎంబీఏ కూడా చేసింది వేరే ఇన్స్టిట్యూషన్లో. దాంతో ఆవిడకి ఇంకొక స్టెప్ హయ్యర్ ప్రమోషన్ వచ్చింది అన్నట్లు. అందుకని మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నవి. సో మనకి రోజు ఎడ్యుకేషన్ అంటే కేవలం డిగ్రీయే కాకుండా ఒక గ్రాడ్యుయేట్కి ఏమి ఆలోచిస్తారంటే కొంత సోషల్ అవేర్నెస్ ఉండాలి, దేశంలో ఏం జరుగుతున్నది, ప్రపంచంలో మేజర్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయో అనేటువంటి దృష్టి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ సివిల్ సర్వీసెస్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయబడ్డాయి, అవి కూడా వాడుకోవాలని నా మనవి. సో పేరెంట్స్, don't expect your children to become somebody like something else. Don't expect him or her to become Rajinikanth, Kamala Hassan or Pawan Kalyan or whatsoever. Similarly, children, you also should not expect that I should become somebody like this. Children should never expect that I should be like my father, I should be like my mother, I should be like my grandfather, I should be like my grandmother. It doesn't work. You are you, and parents should also understand children are children. That is all. Added whatever has been said by Dr. Lavu Gattaya Garu, I shall not repeat, but I shall add only this, that don't facade your life. Don't fake yourself to become somebody else. Become yourself. Just be your individual. And all the time in your journey, you introspect to find out what is my internal ability. Where am I strong? That internal ability has got to be certified, has got to be given a testimonial by parents that you can do this. That's all you have got to do, and the institution is par excellent. You need not worry about it at all. Well then.
And financially, things are not easy for us, right? So I was a sincere student in my 10th standard. I scored 10 GPA, and in my intermediate, I got 985 marks. But when coming to the competitive exams like JEE Mains, I didn't perform as I expected. I was really depressed and felt worthless. But Vignan University came into the picture. It opens a door for me, not only giving me the admission, but also it gave me the 75% of scholarship, which helped me and my family financially. I would be always grateful for this prestigious institute for helping us along the way. And the scholarship is not just about the money, it was about the belief, and it pulled that say that you can do it. And finally, I can never forget this institute for doing such a great help for us. The most important things that Vignan University helped me in are gaining very strong communication skills that developed during the PET and BEC exams that were offered by Cambridge University. So much of technical knowledge by my department and practical knowledge that was developed due to the change in the structure of our curriculum by our vice principal, sir. I would like to thank specially for this. That helped me a lot in my internship, that practical knowledge. Thank you so much, sir. And various prestigious institutions like IITs and NITs used to offer courses like NPTEL that we completed successfully, all those courses that are very crucial in our placements. So I would like to recommend all of you also be mindful about choosing right courses. There are some situations where I had to manage NPTEL exam that I registered by self-interest, but also got coincided with industry interface course. My HOD sir, Fani Kumar sir, and my Dean sir, Krishna Kishore sir, helped me so much that they told me a word by telling no compromising when it comes to career, that I achieved both of them successfully. I would like to thank you so much, sir, for your guidance and special support at that time. Most importantly, I got into a college, and yes, each and every one of you, every student who is sitting off the desk, you are in a right place. You got into a very good college where the staff and management gives you a lot of support irrespective of whatever the background you are from. And you might be wondering why I am telling all this now. As my introduction was said, it's because today I stand here with pride and happiness sharing that I was offered a full-time role at Amazon with a CTC of 35 lakhs after a successful completion of my 6 months internship. This is not my journey, it's a reflection of guidance and support that all my staff and management has given me. From day one, the faculty has been very supportive with lot of patience, motivation and guidance. Respected Vice Chancellor and respected Malkunde Garu, advisor to Vignan University, and other guests, yes, Harsha, who is also from IIT Madras graduate, but prepared more than 40-50 IAS, IPS officers so far. The other deans and HODs, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ విద్యార్థులందరికీ ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు, గురు పూర్ణిమ చాలా మంచి రోజు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా అడ్మిషన్లు మొదలైనప్పటికీ, ఏ కాలేజీలో కూడా క్లాసులు మొదలైనప్పటికీ ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు క్లాసులు మొదలు పెడుతున్నాం. దిస్ ఈజ్ ద రీజన్. ఏదైనా మంచి కార్యక్రమం మంచి సంకల్పంతో మంచి రోజు మొదలు పెడితే అంతా శుభంగా జరుగుతుందని మన నమ్మకం. తర్వాత ఇప్పటిదాకా చాలా మా వాళ్ళు 30 మంది 40 మంది మాట్లాడారు. మీకు కొద్దిగా బోర్ అనిపించి కూడా ఉంటుంది. అందుకే వాళ్ళు బ్రీఫ్గా అయినా సరే 1 నిమిషం 2 నిమిషాలు అయినా సరే ఇంతమంది అవసరమా అని ఇదే కార్యక్రమాన్ని నేను వైస్ ఛాన్సలర్ గారు ఇంకొకళ్ళిద్దరు కూర్చొని చేయొచ్చు. ఎందుకు సార్ ఇంతమందితో ఇంట్రడ్యూస్ చేశారు, ఇంతమందితో మాట్లాడిచ్చారు అని. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ దేశం కానీ బాగా ఉండాలి అంటే ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయటం అనేది ఉండాలి. అప్పుడే ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ దేశమైనా బాగుంటుంది. ఉదాహరణకి అమెరికా చాలా భాగ్యవంతంగా ఉంటుంది, దాని పక్కనే అదే రిసోర్సెస్ ఉన్న మెక్సికో మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది, హారిబుల్గా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో మోస్ట్లీ డెమోక్రటిక్, మెక్సికోలో 4-5 రౌడీలు ఆ దేశాన్ని పరిపాలిస్తుంటారు. అట్లనే కొరియా
దక్షిణ కొరియా చూస్తే చాలా దేదీప్యమానంగా ఉంటుంది, నార్త్ కొరియా చూస్తే కిమ్ అనే అతను ఒకతనే ఉంటాడు, కాబట్టి ఎవరిని ఇన్వాల్వ్ చేయడు, కాబట్టి ఆ దేశం దరిద్రంగా ఉంటుంది. నార్త్ కొరియా చాలా దరిద్రంగా ఉంటుంది. సో అట్లా దేశాలు కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ బాగా అవ్వాలి అంటే ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో చేస్తే సరిపోదు, 10 మంది అనుకోవాలి, 10 మంది అదే సంకల్పంతో ఉండాలి. నేను ఎంత అనుకుంటున్నానో, వైస్ ఛాన్సలర్ గారు ఎంత అనుకుంటున్నారో అదే స్పిరిట్తో అందరూ అనుకోవాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందిగా అయినా సరే అందరితో పరిచయం చేయటం జరిగింది, అది కారణం. సో అందుకని మీకు 1 hour పైన అయిపోయింది, కానీ అది వాళ్ళు ఎవరో తెలియటం చాలా ముఖ్యము, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం ముఖ్యము, వాళ్ళు అదే స్పిరిట్స్తో పనిచేయటం అంతకంటే ముఖ్యం ఈ పిల్లలు బాగా అవటానికి, మంచిగా అవటానికి. కాబట్టి ఇదంతా కొద్దిగా ఆలస్యమైన, కొద్దిగా టైం తీసుకున్నా ఇది జరిగింది. ముందుగా మా మీద, మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డల్ని చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సు. మీరు ఎంత నమ్మకంతో చేర్చారు అంటే, మేము పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు, ఏ మార్కెటింగ్ సిస్టమో లేదు, ఏ ఏజెంట్లు లేరు. మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ అప్పుడు మీ ఇంటి దగ్గరికే 10 సార్లు వచ్చి అదంతా. ఇంజనీరింగ్లో కూడా అదే జరుగుతోంది. ఎప్పుడూ అట్లాంటి ఏజెంట్లు కానీ మార్కెటింగ్ సిస్టమ్ కానీ లేదు, అసలు అడ్వర్టైజ్మెంట్లు కూడా లేవు. అయినా సరే మీరు ఇక్కడ అందరికీ మీ బిడ్డల్ని ఇక్కడ తీసుకొచ్చి చేర్చారు. అది అంత నమ్మకంతో చేర్చారు. ఎందుకు ఏర్పడింది ఈ నమ్మకం అంటే, మీ చుట్టాలు ఇప్పుడే అమ్మాయి చెప్పింది, నేను బాగా అయ్యాను కాబట్టి మా చెల్లెలు కూడా ఎక్కడుంది అని. అట్లానే మీ దగ్గరలో ఉన్న వాళ్ళు, మీ పక్కన వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు ఇక్కడ చదివి బాగా మంచిగా అవటం వలన అది చూసుంటారు. అందుకని ఇక్కడ దాకా మీ బిడ్డలను తీసుకొచ్చి చేర్చారు. అది ప్రధానమైన కారణం. సో రెండవ కారణం, ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి 40 ఏళ్ళ పైనైంది. ఒక్కసారి కూడా ఏ పొరపాటు ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఏ పొరపాటు చేయలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ మీద మీరు మీ బిడ్డల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అందుకని మీరు అందరూ చాలా నమ్మకంతో ఉన్నారని నేను మరీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. విద్యార్థులు కొత్త ప్లేస్కి వచ్చారు, కొత్త కోర్సులోకి, అది ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ చాలా ఇప్పుడు చిన్నగా ఉన్నారు, చాలా గొప్పగా ఈ 4 years తర్వాత చాలా గొప్పగా అవ్వాలని. అయితే మీరు ఈ నమ్మకానికి ఇది ఎందుకు వచ్చింది ఈ నమ్మకం అంటే, చెప్పాను మీ పక్కన వాళ్ళు ఎవరు అని. అది కాకుండా జరుగుతున్నది మీకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు ఈ నమ్మకం ఏర్పడింది, ఎందుకు ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చారు, ఎప్పుడు ఎవరు అడగలేదు మిమ్మల్ని రమ్మని. అయినా సరే చాలామంది చాలా రకాలుగా అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఈ సంస్థలో అని ఎవరికైనా అనుమానం వస్తుంది. నిజంగానే చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సంస్థలో. మీకు తెలిసింది ఆ 2-3 విషయాలు, కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఏంటి అంటే, మొదటిది మీరందరూ కోరుకునేది పిల్లలు స్థిరపడాలి, ప్లేస్మెంట్స్ వచ్చి అని. అది ఆ దృష్ట్యా చూస్తే ఈ ప్రాంతంలో చాలా వరకు యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ 50%తోనే ఆగిపోతే ఈ సంవత్సరం మరి ఇప్పటికీ ఇక్కడ 75% వచ్చినాయి. ఇంకొక 5-6% ఈ నెల రోజుల్లో అయిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ. అట్లనే అకాడమిక్ రిజల్ట్స్ కూడా మొత్తం చేరిన వాళ్ళు 95-96% స్టూడెంట్స్ ఆటోమేటిక్గా కోర్సు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలోనే కంప్లీట్ చేస్తున్నారు. మరి ఎవరికి అవ్వకుండా, ఎంత పెద్ద యూనివర్సిటీలు ఉన్నా, ప్రముఖమైన యూనివర్సిటీలు ఉన్నా, ఎవరికి అవ్వకుండా మీకే ఎందుకు అవుతున్నాయి ఈ ప్లేస్మెంట్స్ అనేది ప్రధానమైనది. లేకపోతే అకాడమిక్ ప్రోగ్రెస్ మీకే ఎందుకు అవుతుంది, ఏంటి ప్రత్యేకతలు అనేది అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కొద్దిగా టైం పట్టుద్ది, ఒక అరగంట సేపు పడుతుంది. కొద్దిగా మీరు ఓపిక పెట్టండి. ఎందుకంటే వీళ్ళు బాగా అవ్వాలంటే మేము అనుకోవాలి బాగా అవ్వాలని, అట్లనే తల్లిదండ్రులు కూడా అనుకోవాలి, వాళ్ళకి అండర్స్టాండింగ్ అవ్వాలి ఏం చేస్తే బాగా అవుతారని. అట్లానే పిల్లలు కూడా అనుకోవాలి, నేను బాగా అవ్వాలంటే ఏమవ్వాలి.
ఈ ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు, తల్లిదండ్రులు రెండో వైపు, అట్లానే విద్యార్థులు మూడో వైపు కూర్చున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి ఒక రకమైన అవగాహన ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ముగ్గురికి ఒకటి అనుకొని, ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తా. మేము యూనిఫామ్ ఉంది ఇక్కడ, యూనిఫామ్ వేసుకురమ్మంటే పిల్లలు ఇప్పటిదాకా 12th క్లాస్ దాకా వేసుకున్నాం, ఇప్పుడు కూడా ఇంజనీరింగ్లో కూడా వేసుకోవాలా అని అన్నారు. అంతే కదా, వాళ్ళు కరెక్ట్ కదా. కానీ ఎవరో ఒకళ్ళు చెప్తే ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి అంటే, నాట్ యాజ్ ఎ రూల్. మీరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రజెంటబుల్ ఫామ్లో ఉండాలి, ఒక పర్టికులర్ డ్రెస్లో ఉండాలి, డీసెంట్గా ఉండాలి, అది ముందు నుంచి అలవాటు అవ్వాలి అని చెప్తే ఎస్ దే లిజన్, దే డూ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్. అది పేరెంటో, మేనేజ్మెంటో, టీచరో ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అందుకని అందరూ ఇక్కడ ఉన్నారు, ఓ పక్క తల్లిదండ్రులు, ఓ పక్కన మేనేజ్మెంటు, ఇంకో పక్కన విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ముగ్గురికి అవగాహన ఉంటేనే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. అందుకని ఒక అరగంట సేపు టైం పడుతుంది, నేను ట్రై చేస్తాను అది క్లారిఫై చేయడానికి. ఏంటి ఇక్కడ ప్రత్యేకతలు, ఈ కాలేజీలో, ఈ యూనివర్సిటీలో ఏంటి ప్రత్యేకతలు ఉన్నాయి? నంబర్ 1, ఫ్యాకల్టీ అన్ని కాలేజీల్లో ఉంటారు, అంటే కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, ఇక్కడ సఫిషియెంట్గా ఉంటారు. ఫ్యాకల్టీ ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ అయినంత మాత్రాన సరిపోదు, పిహెచ్డి అదంతా ఉండొచ్చు. కానీ వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అది మనం ఆ ఫ్యాకల్టీ ఉండటం కాదు, ఫ్యాకల్టీని ట్రైన్ చేయాలి. అది ఇక్కడ ఈ కాలేజీలో, ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఆ ఫ్యాకల్టీ ఓరియంటేషను, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము కంటిన్యూస్గా జరగటం అనేది ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. దట్ ఈస్ ద నంబర్ 1. నంబర్ 2, ఈ కరిక్యులం ఉంటుంది. చాలా గవర్నమెంట్ యూనివర్సిటీలో, చాలా యూనివర్సిటీలో ఎప్పుడో 4-5 ఏళ్లకు ఒకసారి రివైజ్ చేస్తారు. ఆ కరిక్యులం, ఆ చెప్పే విషయాలు, ఆ పాఠాలు అవి రివైజ్ చేస్తుంటారు. అసలు ఆ కరిక్యులంకి ఆ ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన దానికి సంబంధమే ఉండదు చాలా వరకు. అట్లా కాకుండా ఇక్కడ కరిక్యులంని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండస్ట్రీతో మాట్లాడి, ఇండస్ట్రీ వాళ్ళని దాంట్లో ఉంచి అది డెవలప్ చేయటం వలన ఈ ప్లేస్మెంట్స్ ఇంతమందికి రావటానికి వీలవుతుంది. అంతేకాదు, మేము ఈ మధ్యలో కొత్త ప్రోగ్రాం కూడా మొదలుపెట్టాం. అది ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీ, ఎక్కడా లేదు, ఏ యూనివర్సిటీలో లేదు, ఈ యూనివర్సిటీలోనే ప్రత్యేకం. ఫ్యాకల్టీ 6 నెలల పాటు ఇండస్ట్రీకి వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి అక్కడ ఏ స్కిల్స్ అవుతున్నాయి, ఎట్లాంటి స్కిల్స్ అవసరమో అవి నేర్చుకొని ఆ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా హెల్ప్ చేసి రావాలి. ప్రతి ఫ్యాకల్టీ అంటే ఒక్కొక్కసారికి 50 మందిని 40 మందిని పంపిస్తుంటాం. ఎక్కడా లేదు. ఇప్పుడే మనం మొదలుపెట్టిన తర్వాత, సంవత్సరం తర్వాత ఏఐసిటి వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారు. దిస్ ఈజ్ ద స్పెషల్ థింగ్, ఈ ఒక్క యూనివర్సిటీలోనే జరుగుతుంది. సో అందుకని ఆ ఇండస్ట్రీకి ఏం కావాలి, ఏ స్కిల్స్ కావాలి, ఏ నాలెడ్జ్ కావాలని మన కరికులంలో పెట్టి వాళ్ళు చేయటం వల్ల ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అండ్ థర్డ్ థింగ్, ఇంకా స్పెషల్ ఫ్యూచర్, స్పెషల్ థింగ్, కమ్యూనికేషను. వీళ్ళు ఇప్పుడు పిల్లలు మాట్లాడుతుంటే చూశారు, ఆ యాంకర్స్ కానీ ఇక్కడ అమెజాన్లో సెలెక్ట్ అయిన పిల్లలు అందంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడు చాలా మీడియము, చాలా ఇది అంతా ఉండేది. ఈ 4 ఇయర్స్లో వాళ్ళని బాగా ట్రైన్ చేయటం వలన, చాలా ఈవెంట్స్లో ఎక్స్పోజ్ చేయటం వలన వాళ్ళకి ప్రత్యేకంగా కేంబ్రిడ్జ్ కోర్స్, అమ్మాయి కూడా చెప్పింది, కేంబ్రిడ్జ్ కోర్సు ఆ సర్టిఫికేషన్ అవ్వటం వలన సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు కాన్ఫిడెన్స్, అంటే ధైర్యంగా నిలబడటం. వాళ్ళు చూడండి ఎంత చక్కగా నిలబడ్డారో, ఇంత గ్యాదరింగ్ అయినా ఏం బెదల్చలేదు, వాళ్ళు హాయిగా మాట్లాడేస్తున్నారు, ఏమి ఒక్క చిన్న వణుకు కూడా లేదు. అట్లా కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి ఇక్కడ ప్రత్యేకమైన ప్రోగ్రాం. సో ఇది 3వది ప్రత్యేకత, ఇక్కడే జరుగుతున్నాయి ఇవన్నీ. 4వది కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. అంటే ప్రతి 20 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు చదువు తర్వాత సంగతి, చదువు అందరు ఫ్యాకల్టీ చూస్తారు. వీళ్ళు అసలు ఆరోగ్యంగా ఉన్నారా, మంచి ఆలోచనలతో ఉన్నారా, ఏదైనా ఇబ్బంది పడుతున్నారా,
ఫ్యామిలీ పరంగా కానీ, లేకపోతే పావర్టీ వలన కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా సమస్యలు, అంటే ఒక అమ్మాయి బాగా తెలివైన అమ్మాయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో రోజు గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ మూడ్లో కాలేజీకి వస్తే షీ కెనాట్ కాన్సన్ట్రేట్, అంతే కదా, అదే గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ అంతా మీద పడుతూ ఉంటుంది. సో అది ఎవరో ఒకళ్ళు చెప్పాలి, అది గమనించాలి, చెప్పాలి. దీనికి సొల్యూషన్ ఏంటంటే నువ్వు వరి ఇవ్వటం కాదు, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నీ దగ్గర డబ్బు బాగుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని సంబడి షుడ్ టెల్ దెమ్, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అట్లాంటి కౌన్సిలింగ్ సిస్టము పర్ఫెక్ట్గా జరుగుతున్నది ఇన్స్టిట్యూట్లో. ఎవరు పట్టించుకోరు. ఏదో ఒక 60 మంది 70 మంది క్లాసులో ఉంటారు, మనకు వచ్చింది చెప్పేళ్తాం. వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళ మూడ్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, అది దట్ ఈజ్ మోర్. మంచి మూడ్లో ఉండాలి కదా, మనం సినిమా చూడాలన్నా ఏదన్నా పని చేయాలన్నా మంచి మూడ్లో ఉండాలి కదా. ఆ మూడ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అది గమనిస్తూ ఉంటారు. దానికి కావలసిన కౌన్సిలింగు టీచర్లు చేస్తారు. అది కాక 10 మంది సైకాలజిస్ట్ ఉన్నారు యూనివర్సిటీలో. వాళ్ళ పిల్లలకే కాదు, చాలామంది పేరెంట్స్ తప్పు చేసామని ఫీల్ అయిన తర్వాత పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. అవును, ఒక్కోసారి పేరెంట్స్ తప్పు చేస్తారు, టూ మచ్ స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళు అనుమానిస్తూ ఉండి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉండి, సో ఇవన్నీ చేసి పేరెంట్స్ కూడా తప్పు చేస్తుంటారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు వచ్చి. ఆ అబ్బాయిలు బాగా అయిన తర్వాత దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ మీ అని మాకు కూడా కౌన్సిలింగ్ చేయండి అని తీసుకుంటున్నారు. సో ఇది 4వ అంశం, ప్రధానమైన అంశం, ప్రత్యేకమైన అంశం. సో దీంతో పాటు మాకు ఈ పిల్లలకి ఎక్స్ట్రాగా NPTEL కోర్సులు, అట్లాంటి ఈ ల్యాబొరేటరీతో అనుసంధానం అవటం, ఈ బోధనా కార్యక్రమం ఈ క్లాస్ రూమ్దే కాకుండా ల్యాబొరేటరీకి ఇంటిగ్రేట్ చేయటము అది. సో 5వది దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. ఏదో 4 నెలలకు ఒకసారి పరీక్ష పెట్టడం కాకుండా ప్రతి వారము వాళ్ళని ప్రోగ్రెస్ అంతా అసెస్ చేయటం. దిస్ ఈజ్ అనదర్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ ఉండటం వల్లనే మీరు అక్కడ బోర్డు మీద చూస్తున్నారు, 4000 ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ రిమోట్ ప్లేస్లో ఈ గ్రామంలో ఉండి ఇది 72వ పొజిషన్లో ఉంది దేశంలో. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్టేట్, కంట్రీ లెవెల్లో 72వ పొజిషన్లో ఉంది. అంతకంటే మించి ఇంకా పైన చూస్తున్నారు ఆ బోర్డు మీద ఎబెట్ అనేది అమెరికా వాళ్ళు అక్రిడిట్ చేస్తారు. ఈ చాలా టఫ్ అక్రిడిటేషన్ అది ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత పెద్ద యూనివర్సిటీలు 100 సంవత్సరాల యూనివర్సిటీలు కూడా అట్లాంటి ఎబెట్ అనే అక్రిడిటేషన్ లేదు. ఈ ఒక్క యూనివర్సిటీకే ఉంది. నేను సభాముఖంగా చెప్తున్నా, ఏ యూనివర్సిటీకి లేదు, ప్రైవేట్ కానీ పబ్లిక్ యూనివర్సిటీ ఎవరికి లేదు. సో ఇవన్నీ చేయటం వలన వీళ్ళకి బాగా చదువు ఒక పక్క రావటం, మీరు ఆశించిన ప్లేస్మెంట్స్ ఉద్యోగాలు రావటం, వాళ్ళు స్థిరపడటం, వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీ స్థిరపడటం జరుగుతుంది. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు. అది స్టోరీ. అదే మామూలుగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎవరికో వచ్చినాయి, అట్లా వచ్చారు. నిజంగా లోపల జరుగుతున్న స్టోరీ ఇది. బాగా ఫ్యాకల్టీ ఉండటమే కాకుండా ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండటం, రెండోది కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి స్పెషల్ కోర్స్ ఏర్పాటు చేయటం, మూడోది కౌన్సిలింగ్ అది కంటిన్యూస్గా ఉండటం, సో నాలుగోది ల్యాబొరేటరీ క్లాస్ రూము ఇంటిగ్రేట్ చేయటం. ఇక్కడ ఇవన్నీ ప్రత్యేకంగా జరగటం వలన ఈ అక్రిడిటేషన్స్ కానీ లేకపోతే వీళ్ళ ప్లేస్మెంట్స్ కానీ ఇదంతా జరుగుతుంది. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు, అదే కారణం మీరు ఇక్కడికి రావటానికి. సో మరొకసారి మీ అందరికీ తెలిసి వచ్చినా తెలియకొచ్చినా నమ్మకం మీద వచ్చినా మరోసారి మీ అందరికీ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్, తర్వాత మీరు ఈ నేపథ్యంలో మీరేం చేయాలి తల్లిదండ్రులుగా? మీరు అనుకుంటారు మేమేం చేస్తాం సార్, మీరు ఫీజు కట్టమంటే ఫీజు కట్టి వెళ్ళిపోతాము, అంతకంటే ఏం చేస్తాం అనిపిస్తుంది. కానీ మీరు చేయాల్సింది చాలా ఉంది తల్లిదండ్రులుగా. మొదటిది మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఇప్పటిదాకా ఎంసెట్ రిజల్ట్ వచ్చి 2 నెలలు అయింది, నెల 15 రోజులు అయింది.
అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు భయంకరంగా తిడతా ఉండి ఉంటారు. నీకు ర్యాంక్ రాలేదు, నువ్వు ఎందుకు పనికిరావు, ఎందుకు ఏం చేయలేవు, అది ఇదని చాలా తిడతా ఉంటారు పిల్లల్ని. దయచేసి ఈ రోజు నుంచి ఆ తిట్టడము, ఆ డిస్కరేజ్ చేయటం ఆపండి. ఎంసెట్ ర్యాంక్ వస్తేనే అన్నీ వస్తాయని ఏమీ లేదు. అది ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు వాళ్ళ దీనికోసం అది క్రియేట్ చేస్తారు. ఎంసెట్ వస్తేనే నీ జీవితం, లేకపోతే జీవితం లేదని. అట్లాంటిది ఏమీ లేదు. సో మీరు ఇప్పుడే చూశారు పిల్లల్ని అమెజాన్లో ప్లేస్ అయ్యి 40 లక్షలకి 30 లక్షలకి ప్లేస్ అయిన పిల్లలు. వాళ్ళ డేటా చూస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్లో బాగానే వచ్చింది, 960 980 వచ్చినాయి. కానీ ఎంసెట్లో చూస్తే ఒక్క అమ్మాయి తప్పితే మిగతా వాళ్ళందరూ 30,000 రేంజ్లో ఉన్నారు. 30,000 రేంజ్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ముందుకెళ్ళారు అంటే ఈ ఎన్ఐటీలు అందరికంటే ముందుకెళ్ళారు, ఐఐటీలు వాళ్ళకి అందరికంటే ముందుకెళ్ళారు. ఐఐటీలు వస్తాయి కానీ కొంతమందికి వస్తాయి, వాళ్ళందరికంటే ముందుకెళ్ళినట్టు కదా వీళ్ళు. సో అది ఎట్లా జరుగుతుందంటే వాళ్ళ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తే, కంటిన్యూస్గా డైరెక్షన్ ఇస్తే, కంటిన్యూస్గా గైడెన్స్ ఇస్తే అది అవుతుంది. అంతేగాని మీరు నెల 15 రోజుల నుంచి డిస్కరేజ్ చేస్తే నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఎంసెట్ ర్యాంక్ రాలేదు, పక్కన వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది, నా మొహం చూపించుకోలేకపోతున్నాను అని అనేక రకాలుగా డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళకి చివరికి వాళ్ళ తిండి దగ్గర కూడా డిస్కరేజ్ చేస్తారు. రోజు ఇడ్లీ పెడుతుంటే ఏంటమ్మా రోజు ఇడ్లీ పెడతావు, నాకు పూరి ఇష్టం కదా అంటే నీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ఇది చాలే అంటారు. ఇవాళ ఇనాగరేషన్ డే కదా, మంచి బట్టలు కొనివ్వమంటే నీకు వచ్చిన 40,000 ర్యాంక్ ఇది చాలే అంటారు. అంతలా డిస్కరేజ్ చేస్తారు. దయచేసి ఈ రోజు నుంచి డిస్కరేజ్ చేయటం, ఆ పిల్లల్ని డిస్కరేజ్ చేయటం ఆపండి. ఈ పిల్లలు ఎంత పరిగెత్తిస్తే, ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బాగా పరిగెత్తారు. డిస్కరేజ్ చేస్తే ఎవరు, మీరు నేను ఎవరు కూడా చేయలేం. మన అందరికీ మహాభారతం తెలుసు కదా, అందరికీ కర్ణుడు బ్రహ్మాండమైన యోధుడు, కానీ ఆయన యుద్ధమే చేయలేకపోయాడు ఆ రథసారథి డిస్కరేజ్ చేయటం. ఇంత చిన్నపిల్లలు డిస్కరేజ్ చేస్తే ఏం చేస్తారు? అందుకని ప్లీజ్ స్టాప్ డిస్కరేజింగ్. అయితే అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు మంచి ప్లేస్లోకి వచ్చావు, ఇప్పటి నుంచి బాగా చదువు, నువ్వు చదవగలవు, నువ్వు చాలా సాధించగలవు, అట్లా చెప్తే దే డూ బెటర్. అట్లా చెప్పాలి మీరు అందరూ. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఫీజు కట్టడం కంటే ఫీజు కట్టేసి ఇక్కడ పడేసి వెళ్తే వాళ్ళు డిస్కరేజ్డ్గా ఉంటే, వాళ్ళు నిరుత్సాహంగా ఉంటే వాళ్ళు ఏమీ చేస్తారు? దట్ ఈజ్ నెంబర్ 1 మీరు చేయాల్సింది. నెంబర్ 2 ఏంటి అంటే, చాలామంది మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది నాకు తెలుసు 60% 70% అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి, వ్యవసాయదారుల కుటుంబాలు. ఇప్పుడు కూడా ఈ నలుగురిలో ఒక అమ్మాయి వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఇంకో 2 చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు. సో మీకు చాలా కష్టాలు ఉంటాయి నాకు తెలుసు. ఈ సంవత్సరం ఉందనుకోండి, మీరు పండించారు, అది పండలేదు, అంత కావాల్సినంత పండలేదు, దానికి రేట్ లేదు. పొగాకు పండించారు, దానికి రేట్ లేదు. ధాన్యం పండించారు, రేట్ లేదు. కానీ మీరేం చేస్తారంటే, సరే ఇవన్నీ మీరే మొదలు పెడతా ఉంటారు, కానీ పిల్లలకి ఎప్పుడూ చెప్పరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు 10 ఎకరాలు ఉంది కానీ ఇంతే రెవెన్యూ వస్తుంది, మనకి ఏదైనా మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీయో ఇంకొక ఎమర్జెన్సీ వస్తే చాలా ప్రాబ్లంగా ఉంది, సో ఇప్పుడు మిర్చి పండింది కానీ రేట్ లేదు, అమ్మలేకపోయాము. ఇవన్నీ యూ టు డిస్కస్ విత్ దెమ్. ఎందుకంటే ఆ డ్రైవ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పిల్లలు చూశారు కదా, అందరూ ఏం చెప్పారో మీరు గమనించారా? మాది హంబుల్ ఫ్యామిలీ అని చెప్పారు, చాలా చిన్న ఫ్యామిలీ అని చెప్పారు. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నేను గొప్పగా అవ్వాలి, బ్రహ్మాండంగా అవ్వాలి, చాలా గొప్పగా అవ్వాలంటే ఆ పవర్టీ నుంచి, ఆ ట్రబుల్ నుంచి, దాని నుంచి మొదలవ్వాలి. మనం ఏం చేస్తాం? పిల్లలకు తెలియకూడదు, మనం ఏదో కష్టపడతాం, మనం ఏదో కింద మీద పడదాం అని అనుకుంటారు, కానీ అది అంత కరెక్ట్ కాదు. వాళ్ళకి పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి తెలిస్తే మంచిది. మీరు ఏం చెప్పాలి? 10 ఎకరాలు ఉంది పొలం, సంవత్సరానికి ఎంత వస్తుందంటే 4-5 లక్షలు వస్తుంది బాగా పండితే. కానీ అన్ని సంవత్సరాలు పండాలనే లేదు. ఓ సంవత్సరం పండితే 2 సంవత్సరాలు ఒక వాతావరణం బాగుండదు, పురుగు పడుద్ది, వర్షాలు బాగుండవు, ఇంకో సంవత్సరం రేట్ ఉండదు. ఇవన్నీ యథార్థం కదా, దే ఆర్ ద ట్రూత్స్.
అవి దాచాల్సినంత అవసరం లేదు. యూ టు షేర్ విత్ దెమ్ అండ్ మోటివేట్. మీరేం పెద్ద ఉపన్యాసాలు వాళ్ళని మోటివేట్ చేయడానికి చెప్పాలి. ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే దే గెట్ సెల్ఫ్ మోటివేట్. వాళ్ళంతటి వాళ్ళే మన కష్టాలు తీరాలి. నేను అందుకే మా ఫ్యాకల్టీ అందరికీ ఏం చెప్తాను ఎప్పుడు రిపీటెడ్గా, మన దగ్గర ఇక్కడ 15,000 మంది పిల్లలు ఉన్నారు. అట్లా అనుకోబాకండి. మనం 15,000 ఫ్యామిలీస్తో డీల్ చేస్తాం. 15,000 ఫ్యామిలీస్తో మనం వీఆర్ నెగోషియేటింగ్. మనం బాగా చేయకపోతే కొన్ని వేల ఫ్యామిలీస్ పాడైపోతాయి. పిల్లలు పాడవటంగా వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా ట్రబుల్లో పడుతుంది ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ సూటబుల్ థింగ్. అందుకని ఎప్పుడు రిపీటెడ్గా మా ఫ్యాకల్టీ మీట్ అప్పుడల్లా అదే చెప్తూ ఉంటాం. మన పిల్లలు వీళ్ళంతా బాగా చేయాలి ఇదంతా. బట్ సమాజంతో మనం ఏం చేస్తున్నామంటే మనం 15,000 ఫ్యామిలీస్తో మనం వాళ్ళ బాగోగులు మన చేతుల్లో పెట్టి వెళ్ళారు. వాళ్ళ స్థిరపడటం మన చేతుల్లో ఉంది. సో అందుకని మీరు ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే దట్ గెట్స్ ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్. తర్వాత మూడవది, మీరు అప్పుడప్పుడు వచ్చి కనుక్కెళ్తూ ఉండండి. ఏం ప్రాబ్లం లేకపోవచ్చు, అయినా అప్పుడప్పుడు వచ్చి కనుక్కెళ్తూ ఉండండి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని. ఆ కౌన్సిలర్ ఉంటారు, ఆ హెచ్ఓడి ఉంటారు. ఇక్కడ ఉన్న ఇంకో ప్రత్యేకత నేను ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ మిగతా ఇంటర్మీడియట్ కాలేజీలలాగా లేకపోతే వేరే యూనివర్సిటీలలాగా ఎవరికాళ్ళు తలుపులు వేసుకొని కూర్చోరు. అందరూ ఫ్యాకల్టీ అందరూ యాక్సెసిబుల్గా ఉంటారు, స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. అవును, ఎప్పుడైనా వచ్చి నాతో సహా నా డోర్ కూడా ఎప్పుడూ తీసే ఉంటుంది. మామూలుగా ఏ యూనివర్సిటీలో అయినా చైర్మన్ కలవాలంటే అది 10 రోజుల పని. అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు వెళ్ళి వెయిట్ చేయాలి, రావాలి. అట్లా ఏం అవసరం లేదు. స్టూడెంట్స్ రోజు 100 మంది వస్తారు నా దగ్గర. దట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. వైస్ ఛాన్సలర్ దగ్గర కెన్ కమ్ ఎనీ టైం. వాళ్ళు పని వేరే మీటింగ్లు అట్లా ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ అదర్వైజ్ యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అండ్ డిస్కస్ విత్ ద థింగ్. ఏమైనా ఇష్యూ ఉంటే. ఇదే కాకుండా ముందు రోజుల్లో ఇంకా ఏం చేయబోతున్నాము అంటే, నార్మల్గా అయితే పేరెంట్స్ మీట్లు పెట్టాలా, మీరేమో ఏదో మీ ప్రొఫెషనల్గానో మీ వ్యవసాయం పనిలో ఇంకో పనిలో రాలేరు. అందుకని నార్మల్గా 1000 మందిని పిలిస్తే ఒక 50 మంది వస్తారు. ఈ ప్రాబ్లమ్ని అధిగమించడానికి ఏం చేయబోతున్నామంటే, ప్రతి క్లాస్ని మీ సెల్ ఫోన్కి కనెక్ట్ చేయబోతున్నాం. పేరెంట్స్ మీట్ మీ వాడు సరిగ్గా వస్తున్నాడా లేదా, సరిగ్గా చదువుతున్నాడా లేదా, ఏం జరుగుతుంది, మీరు సెల్ ఫోన్ల నుంచి మాట్లాడవచ్చు ఫ్యాకల్టీ. మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. వాళ్ళు మరి పేరెంట్స్ ఏదో అడుగుతారు, మా వాడు ఎందుకు రావట్లేదు, ఎందుకు చదవట్లేదు అన్న. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికి బదులు మీకు తేలికుంటే మీరు ఫిజికల్గా వచ్చి ఇక్కడ మొన్నే జరిగింది. మాకు జింబాబ్వే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి జింబాబ్వేలో ఉంచి ఇక్కడ పెట్టి ఆ స్టూడెంట్స్ని లైవ్ పెట్టాము, కనెక్ట్ చేసాం. అవును, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నారు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేశారని. మనం జింబాబ్వే దాకా వెళ్ళి చేస్తున్నప్పుడు ఊళ్ళో పక్కన డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఎందుకు చేయలేము. అది మూడోది. నాలుగోది ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, హాస్టల్లో ఉంచేవాళ్ళు సరే మా ఈ కాలేజీ మొదలు 40 ఏళ్ళ నుంచి ఫుడ్ బాగుంటుందని పేరు. అయినా సరే వీళ్ళు 15-20 రోజుల తర్వాత తిన్న తర్వాత మొనాటనెస్ ఉంది అట్లా అంటూ ఉంటారు. అదే పెడుతున్నారు, లేకపోతే టేస్ట్ తగ్గింది, లేకపోతే టేస్ట్ పెరిగింది. మీరు వచ్చి వాళ్ళతో పాటు భోజనం చేసి బాగుందా బాగాలేదని చూసి వాళ్ళకి చెప్తే మంచిది. బాగాలేకపోతే నిజంగా మా వాళ్ళకి చెప్పండి, బాగుంటే బాగుంది కదా అని చెప్పండి. ఎందుకంటే ఎవరైనా మీరైనా ఇంకోళ్ళు ఏనైనా 5 స్టార్ హోటల్లో మొదటి 2-3 రోజులు బాగుంటుంది, 4వ రోజేమో బయటకు వెళ్ళి బజ్జీలు తిందామనిపిస్తుంది. న్యాచురల్గా ఎవరికైనా ఆ మొనాటని ఉంటుంది. సో దట్ ఈజ్ దేర్. అందుకని మీరు వచ్చి చేస్తే మంచిది. ఇంకా పేరెంట్స్గా చేయాల్సింది ఏంటంటే, ఈ హాస్టల్లో ఉంచేవాళ్ళు ప్రత్యేకంగా, సో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇక్కడ మనకి ఇదంతా ఏరియా అంతా సైక్లోన్ ప్రోగ్రామ్, సైక్లోన్స్ వర్షాలు ఎక్కువ ఉంటాం, ఇదంతా 1 గంట 2 గంటల పవర్ పావటం ఏదో జరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఏదో ఒక 2 గంటల వాటర్ ఏదో ప్రాబ్లం, బోర్ ప్రాబ్లం రావటం అట్లా. మీ ఇప్పుడు సెల్ ఫోన్ యాక్సెస్ ఉంది కాబట్టి ధనామని ఫోన్ చేస్తారు. మీరు అసలు విషయం తెలుసుకోకుండా వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు. అంటే మీకు అంటే బాగా అపురూపంగా పెంచుకొని ఉంటారు, ఎప్పుడూ ఎయిర్ కండిషన్లోనే పెంచుకొని ఉంటారు, ఎప్పుడూ ఏమీ తక్కువ లేకుండా పెంచుకొని ఉంటారు. కానీ కమ్యూనిటీ లివింగ్లో ఇట్లాంటి ఇష్యూస్ సాధారణంగా వస్తాయి. 2 బోర్లు ఉన్నాయి, 2 బోర్లు చెడిపోయినాయి అనుకోండి, మరి దే హ్యావ్ టు వెయిట్, ఇట్ హ్యాపెన్స్. లేకపోతే తుఫాన్ లాంటిది వస్తుంది అనుకోండి, పవర్ ముందే తీసేస్తారు. మాకు జనరేటర్లో ఎన్ని ఉన్నాయి, బట్ ఎస్ అయినా సరే ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా 1 నిమిషం ఆలోచించి కొద్దిగా మంచిగా మాట్లాడితే వాళ్ళు బాగా పనిచేయటానికి ఉంటుంది. అది మీరు మీ అమ్మాయి నుంచి ఫోన్ రాగానే వాళ్ళ మీద దడదడ అరిచేశారనుకోండి, దే గెట్ డిస్కరేజ్డ్. వాళ్ళు పని చేయటం ఎంత మనం చేస్తున్నా సరే ఇట్లా మాట్లాడుతున్నారేంటి అనిపిస్తాం. సో ఇక్కడ వీలైనంత వరకు అన్నీ సరిగ్గా ఉండేటట్లే చూస్తారు. అయినా సరే మన చేతుల్లో లేని చాలా ఉంటుంది. పొద్దున్నే మనం పూజ చేసాం, అట్లానే శ్రీహరి కోట వాళ్ళు పూజ చేస్తారు, అట్లానే అమెరికా వాళ్ళు కూడా పూజ చేస్తారు. ఎందుకు అంటే మన చేతుల్లో చాలా వరకు చేస్తాం. బియాండ్ అవర్ హ్యాండ్ సంథింగ్ ఈజ్ దేర్. మనం ఊహించింది మన చేతుల్లో లేనిది కొంత ఉంటుంది. అందుకనే ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిట్ వీ ప్రే. సో దిస్ ఈజ్ ఇట్ పేరెంట్స్. ఇది ఇంకొక అంశము, మీరు ఆ పిల్లలకి ఇంకా మీరు నార్మల్గా 10th క్లాస్ దాకా, ఇంటర్మీడియట్ దాకా చదువు 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 చదువు, మార్కులు ఎన్ని వచ్చినాయి, ర్యాంక్ ఎంత వచ్చింది, ఇదే గోల్లో ఉంటారు. కానీ ఇంజనీరింగ్లో వాళ్ళకి మంచి ఆల్రౌండ్ పర్సనాలిటీ ఏర్పడటానికి అది చదువు ఒక్కటే సరిపోదు. వాళ్ళు ఆటలు ఆడాలి, కల్చరల్ ఈవెంట్స్లో ఉండాలి, డిబేట్స్లో ఉండాలి, ఇంకా మిగతా అంశాలన్నింటిలో ఉండాలి. మీరు వాళ్ళ మీద పోట్లాడకూడదు. ఒక్కోసారి ఆలస్యం అవుద్ది. మీరు 4ంటికి 5ంటికి వచ్చేవాళ్ళు 6, 7 అవుతుంది. ఏదైనా ఈవెంట్ ఉంటే, ఏదైనా ప్రోగ్రాం ఉంటే దడదడ పోట్లాడేస్తే, మీరు డిస్కరేజ్ చేస్తే వాళ్ళు మొత్తం చాలా కోల్పోతారు. మీకు మామూలుగా అందరూ ప్లేస్మెంట్ రావాలనుకుంటున్నారు కదా, ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఏంటంటే సాధారణంగా అనుకునేది అదృష్టం ఉన్నాడికి వస్తుంది, అదృష్టం లేనాడికి రాదు అనుకుంటారు. అదేం కాదు. ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఏంటి అంటే నాలెడ్జి, చదువు క్లాస్ రూమ్లో ల్యాబొరేటరీలో నేర్చుకునేది 50%, కమ్యూనికేషను 20%, బాగా మాట్లాడటం ధైర్యంగా ఉండటం 20%, టీమ్ స్పిరిట్ 10%, క్రియేటివిటీ వాళ్ళు సొంతంగా వేరే కొత్తగా ఆలోచించటం 10%. ఇవన్నీ అయితే వచ్చేస్తాయి. వద్దన్నా ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ డెవలప్ అవ్వటానికి క్లాస్ రూమ్ ఒక్కటే సరిపోదు కదా. వాళ్ళు గ్రౌండ్లో ఆడాలి, సెమినార్ హాల్లో మాట్లాడాలి, ఇంకా వేరే ప్రాజెక్టులో ఉండాలి, వీటన్నిటిలో ఉండాలి. మీరు ఇప్పటిదాకా స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో చూసింది వేరు, ఇప్పుడు చూడబోయేది వేరు. దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. మీకు చాలామంది తల్లిదండ్రులు తెలియక ఆ ప్రోగ్రెస్ కార్డు, ఆ మార్కులు, ఆ క్రెడిట్స్ చూసుకొని దాంతో అయితే ఏమీ అవ్వదు. 99% వచ్చినా మిగతా పర్సనాలిటీ లేకపోతే వాడికి ఉద్యోగం రావాలని ఏమీ లేదు. 99 క్లాస్ ఫస్ట్ వచ్చిన మిగతా అది వాడి కమ్యూనికేషన్ బాగాలేకపోతే, వాడికి నలుగురితో కలిసి పనిచేసే అలవాటు లేకపోతే, చేయలేకపోతే, కొద్దిగా ఆలోచించే శక్తి లేకపోతే వాళ్ళకి ఉద్యోగం రావాలని లేదు. క్లాస్ ఫస్టే. కాబట్టి వీళ్ళందరూ సెటిల్ అవ్వాలంటే, బాగా అవ్వాలంటే ఈ 4-5 ప్రధానమైన అంశాలు ఉండాలి. నాలెడ్జ్ పార్టు గ్యారెంటీగా ఉండాలి, మార్కులు అవన్నీ ఉండాలి, నేను కాదంటలా. ప్లస్ టీము, అంటే ఈవెంట్స్లో వీటిల్లో పార్టిసిపేట్ చేసి, ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి, అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్లస్ ఎ బిట్ క్రియేటివిటీ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. వీళ్ళకి ఏం పెద్ద కష్టమైన ఈక్వేషన్ ఏం కాదు. ఇదంతా మనకు తెలుసు కాబట్టి అంతమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి, డిస్కరేజ్ చేయడం ఆపేయండి, వాళ్ళని నిరుత్సాహపరచడం ఆపేయండి. రెండోది, మీ ఫ్యామిలీ సిచ్యువేషను, మీ ఎకనామిక్స్ వాళ్ళకి తెలిసేటట్టు చూడండి. మూడోది, అప్పుడప్పుడు వచ్చి ఎట్లా ఉన్నారు ఏంటి కనుక్కెళ్తూ ఉండండి. నాలుగోది, ఈ హాస్టల్లో వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలాగా ఆపరు, గేట్ దగ్గర ఆపి అక్కడి నుంచి అక్కడ పంపించరు.
మీకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంటర్మీడియట్ కాలేజీలు వెళ్తారు, అక్కడ దాకా ఒక గంట సేపు వెయిట్ చేయిస్తారు, ఆడ చూసి వెళ్ళిపోమంటారు. కానీ భోజనం గీజనం చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ అదే ఉండదు. మీరు వస్తే మీరు మీతో పాటు భోజనం, పిల్లలతో పాటు భోజనం చేయొచ్చు. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ వీఆర్ డూయింగ్ ఇట్ లాస్ట్ 45 years. 45 ఏళ్ళ నుంచి చాలామంది చెప్పారు నాకు, సార్ మీరు అట్లా ఫ్రీగా అలౌ చేస్తున్నారు, మీకు చాలా నష్టం జరుగుద్ది అని. ఈ ప్రపంచంలో భోజనం పెట్టిన వాళ్ళు నష్టపోయిన వాడు ఎవడూ లేడు నాకు తెలిసి. అందుకని నేను అది కంటిన్యూ చేస్తున్నా. అవును, అందుకని ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. సో యూ కెన్ హ్యావ్ ఫుడ్ విత్ దెమ్. అండ్ 4 చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి మీరు ఆవేశపడిపోకుండా వాళ్ళని ఏదో అడగండి, ఆ పిల్లల్ని కూడా సముదాయించడానికి ట్రై చేయండి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళు అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటట్లు ఎంకరేజ్. నీకెందుకు గేమ్స్, అయ్యేం మార్కులు కాదు కదా, మార్కులు వేయరు కదా, నీకెందుకు గేమ్స్ అంటుంది. నీకెందుకు గేమ్స్ అంటే మీ అందరికీ చెప్తున్నా, వీళ్ళందరికీ టెస్ట్ చేయిస్తాను, మెడికల్ టెస్ట్లు. లాస్ట్ ఇయర్ మెడికల్ టెస్ట్ చేయిస్తే ఉన్న పరిస్థితి ఏంటంటే ఓన్లీ 12% స్టూడెంట్స్ ఆర్ నార్మల్. 12% మాత్రమే మామూలు నార్మల్. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే 60% వాడికి సరిపడా బ్లడ్ లేదు. వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసి బాగా తినండి, బాగా ఆడండి అని. బ్లడ్ లేదు. వాళ్ళంతా ఏమవుతుందంటే బ్లడ్ లేకపోయినా నడుస్తారు, బస్సులు ఎక్కుతారు, క్లాసులో కూర్చుంటారు, కానీ ఉత్సాహం ఉండదు, ఆసక్తి ఉండదు, నిద్ర వస్తుంది, కోపం వస్తుంది, చాలా తొందరగా అలసట వస్తుంది. మామూలుగా కనపడటానికి మామూలుగానే ఉంటారు, కానీ సో బికాజ్ బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్. అది లేకపోతే నిద్ర వస్తుంది, లేకపోతే నిరుత్సాహంగా ఉంటారు. సో అందుకని అది బాగా అవ్వాలంటే వాళ్ళు బాగా తినాలి, బాగా ఆడాలి. ఇదేమో మీకు నచ్చదు, ఆడటం ఎందుకు, చదువు కదా. అదే కదా, మీరు చాలాసార్లు ఇంటర్మీడియట్ కాలేజీలో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళు భోజనం కంప్లైంట్ చేస్తే భోజనం సరిగ్గా పెట్టండి అని మీరు పిల్లలు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మీరు భోజనం కోసం వచ్చారా, చదువు కోసం కదా వచ్చింది అంటారు. అదంతా నిజమే. వాళ్ళు బాగా చదవాలంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. బాగా చదవాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఉత్సాహంగా ఉండాలి కదా. సో దానికి చదవాలి, బాగా తినాలి, బాగా ఆడాలి. ఇవి ఈ 4-5 అంశాలు పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత పిల్లలు, మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు జర్నీ కొత్తగా మొదలుపెట్టండి, హాయిగా మొదలుపెట్టండి. మీరు ఎవరు నవ్వట్లేదు, నవ్వండి కొద్దిగా. ఏమైంది, మీరు ఏదో బ్యాడ్ సెరమనీకి రాలేదు కదా, చాలా నవ్వండి, నవ్వుతూ ఉండండి ఎప్పుడు. నిజంగా నేను చెప్తున్నా. సో సీరియస్గా ఉండక్కర్లా, భయపడక్కర్లా, మీరు హాయిగా నవ్వుతూ ఉండాలి. ఏంటి నవ్వరేంటి, మీ పేరెంట్స్ కొడతారని భయమా? నవ్వండి బాగా. సో హాయిగా నవ్వుతూ ఉండండి. సో ఇది ప్రతిదీ ఎంజాయ్ చేస్తా చేయండి. ఏదో చదువు బర్డెన్ అయిపోయింది అట్లా కాకుండా, నేను కొత్తది నేర్చుకుంటున్నాను, కొత్తది ల్యాబొరేటరీలో చేస్తున్నాను, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను, అట్లా ఎంజాయ్ చేస్తా చెయ్యాలి. సో ఇప్పుడు నేను ఇందాక చాలా చెప్పాను కదా, ఇవన్నీ కమ్యూనికేషను, నాలెడ్జ్ పార్టు, ఇంకా టీమ్ స్పిరిట్, ఇవన్నీ ఎంతవరకు అవుతుందంటే 5-6 లక్షల ఉద్యోగానికి సరిపోతుంది. మరి ఈ అమ్మాయిలాగా 40 లక్షల ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, 20 లక్షల ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఏం చేయాలంటే ఎక్స్ట్రాగా చేయాలి. ఎక్స్ట్రాగా ఏం చేయాలి అంటే, వాళ్ళు చేశారు అవన్నీ NPTEL కోర్సులని, మీ అంతటా మీరు స్వయంగా నేర్చుకునే శక్తి ఉంది అని మీరు ఈ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు 4-5 సర్టిఫికేట్లు చేయాలి. దాంతోపాటు ఒక కొత్త సామాజిక పరమైన ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి. ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కోర్స్. దాంతోపాటు ఏదైనా ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. అంటే మీ పర్సనాలిటీని నువ్వేంటి చేసావంటే, సార్ నేను పాస్ అయ్యాను, నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను, కానీ నేను 4 స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాను అంటే యూఆర్ ఎ గ్రేట్ ఫెలో. ఇన్ ద ఇంటర్వ్యూ ఇఫ్ యూ టెల్ లైక్ దట్, you are something, you are ready to share your knowledge, your nature is to help others and work with others. This is it.
అట్లాంటిది ఏదో చెయ్యాలి, కొత్తగా ప్రాజెక్టో ఏదైనా ఈవెంటో, మా శ్రీనివాస్ చెప్పినట్టు ఏదో పోయం రాయటమో, ఏదో బుక్ రాయటమో, ఏదో సంథింగ్, అది అన్నీ ఎంకరేజ్ చేస్తారు ఫ్యాకల్టీ. అది మీరు అందుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా రండి, దాంతోపాటు డిసిప్లిన్డ్గా అండ్ ఎథికల్గా ఉండండి. కాపీయింగ్ గీపింగ్ అట్లాంటిది ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎథికల్గా ధర్మబద్ధంగా ఉండాలి, పెరగాలి మీరు. ఈ షార్ట్ కట్ మెథడ్స్లో మార్కులు రావటం వేరు, న్యాయంగా కష్టపడి మార్కులు రావటం వేరు. సో ఇట్లా పెరగాలి. ఈ జర్నీ 4 years, ఇప్పుడు దాకా మీ జర్నీ ఏంటో చెప్పనా? మీరు టీచర్లు అంటే భయం, మీ తల్లిదండ్రులు అంటే భయం, లేకపోతే సమాజం అనుకుంటారని భయం, లేకపోతే బిడియం. అట్లా పెరగకూడదు. మీరు ఈ 4 years ఎట్లా పెరగాలంటే చాలా సంతోషంగా, చాలా శక్తివంతంగా, చాలా ఎంతూసియాస్టిక్గా, చాలా కొత్త ఆలోచనలతో యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ నాట్ టు జస్ట్ మెమరైజ్ ద సబ్జెక్ట్, యువర్ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్ ఫర్ థింకింగ్. అది మారాలి ఆలోచన. సో ఇట్లా సంతోషంగా, హాయిగా, ఎంతూసియాస్టిక్గా అట్లా పెరగాలి. అట్లా పెరిగితే యూ విల్ బి సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్. అండ్ మీరు కొంతమంది ఎంటర్ప్రినర్స్గా అవుతారు, కొంతమంది పెద్ద పెద్ద జాబ్స్, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి డన్. ఏదో పని చేస్తున్నాం, ఏదో బరువుగా ఉంది, ఏదో కష్టంగా ఉంది, అట్లా చేస్తే ఏమవ్వదు. హాయిగా సంతోషంగా నా కెరీరు, నా లైఫ్ అందంగా ఉండాలి. లైఫ్ షుడ్ బి బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా చూస్తే రాదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. మీ లైఫ్ని మీరు అందంగా చేయాలి, సంతోషంగా చేయాలి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గ్రూమ్ యువర్ సెల్స్. రెగ్యులర్గా రండి, పంక్చువల్గా ఉండండి, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. అట్లానే అందరూ ఫ్యాకల్టీ, మీ వైస్ ఛాన్సలర్ అందరూ ఫ్రీగా హాయిగా నవ్వుతూ ఉంటారు మీతో. ఎవరు కోపంగానూ డిస్టెన్స్లో పెట్టరు. నా దగ్గరికి ఎవరైనా స్టూడెంట్స్ వస్తే పెద్ద దబాయిచ్చను, అవును, హాయిగా నవ్వుతూనే మాట్లాడతారు. వీసీ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. అందరూ ఫ్యాకల్టీ అందరూ ఇక్కడ దిస్ ఈజ్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్ to grow happily, to grow in an enthusiastic way, in an energetic way, and to see the better light. ఇక్కడ ఒక నోబెల్ లారెట్ వచ్చారు, వస్తే అంతా అయిపోయిన తర్వాత నేను అడిగాను ఎట్లా ఉంది యూనివర్సిటీ అని. ఇక్కడ నేను 200 యూనివర్సిటీలు చూశాను ప్రపంచంలో, కానీ ఏ యూనివర్సిటీలో అయింది ఇక్కడ భలే ఉంది. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, హాయిగా నవ్వుతున్నారండి. ఆయన అమెరికా అన్ని యూనివర్సిటీలో చూసి వచ్చారు, బట్ హియర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ఎంతూసియాస్టిక్. దట్ ఈస్ హౌ యూ షుడ్ గ్రో యువర్ దిస్ థింగ్. అంతేగాని బర్డెన్గా, కష్టంగా ఇదంతా చేయకూడదు. సో ఇది పిల్లలు మీరు చేయాల్సింది. రెగ్యులర్ కోర్సుతో పాటు ఎక్స్ట్రా కోర్సులు చేసి, అంటే ఎందుకు అది ఎంత అంటే ఈ టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడు ఉన్నది 4 ఏళ్ల తర్వాత ఉండదు, కొత్తది నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే కెపాసిటీ మీకు ఉందా లేదా అనేది కంపెనీ వాళ్ళు చూస్తారు. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు 4-5 సర్టిఫికేట్ కోర్సులు, ఒక ప్రాజెక్టు, ఒక సోషల్లీ ఓరియంటెడ్, ఒక స్కిల్, ఏదో డ్యాన్సు, సింగింగో, ఏదో గేము, ఏదో స్కిల్ ఉంటే యూఆర్ బౌండ్ టు గెట్ 40 lakhs. ఆర్ ఏదైనా ఎంటర్ప్రైజ్, ఏదైనా వ్యాపారం స్టార్ట్ అయితే యూఆర్ సక్సెస్ఫుల్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గ్రో. అండ్ ఐ విష్ యూ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్, వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 4 years. అట్లానే తల్లిదండ్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.